నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. భద్రకాళి మాడ వీధుల నిర్మాణంలో ఇండ్లు కోల్పోతున్న వారికి ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. గురువారం హన్మకొండ జిల్లా కలెక్టర్లో మినీ కాన్ఫరెన్స్ హాల్లో భద్రకాళి మాడ వీధుల నిర్మాణంలో ఇండ్లు కోల్పోతున్న కుటుంబాలతో డబ్ల్యూఎంసీ కమిషనర్ చాహద్ బాజ్పాయ్ కూడా రెవెన్యూ ఇతర శాఖల అధికారులతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండ్లు కోల్పోతున్న వారు తమ అభిప్రాయాలను కలెక్టర్కు తెలియజేశారు. ఇండ్లు కోల్పోతున్న తమకు మరొక చోట ఇండ్లు ఇవ్వాలని కల్పించాలని కలెక్టర్కి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ ప్రస్తుతం భద్రకాళి మాడ వీధుల నిర్మాణ పనులు జరుగుతున్నాయని, సహకరిస్తున్నందుకు కాలనీవాసులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇండ్లు కోల్పోతున్న వారికి ప్రభుత్వం తరపున ప్రయోజనాలను కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ సమావేశంలో హన్మకొండ ఆర్డీఓ రాథోడ్ రమేష్, కూడా సిపిఓ అజిత్ రెడ్డి, హన్మకొండ తహసీల్దార్ రవీందర్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ సిద్ధార్థ నాయక్, మైనింగ్ ఏడీ రవిశంకర్, జీడబ్ల్యూఎంసీ కాజీపేట డిప్యూటీ కమిషనర్ బిర్రు శ్రీనివాస్, జీడబ్ల్యూఎంసీ సిటీ ప్లానర్ రవీంద్ర రాడేకర్, ఇతర అధికారులతో పాటు మాజీ కార్పొరేటర్ బోడడిన్న ఇండ్లవాసులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 5, 6, 7 వార్డుల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 6వ వార్డులో గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేశారు. స్థానిక పెద్దమ్మ ఆలయం నుండి ఎల్లమ్మ ఆలయం వరకు స్వయంగా ఆటో నడిపి కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపారు. హుస్నాబాద్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని, మరింత ఉత్సాహంగా అభివృద్ధి చేసేలా కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. కరెంటు ఫ్రీ వస్తుందా? బస్సులో ఫ్రీ పోతురా? ఇందిరమ్మ ఇల్లు 40 వచ్చినాయి, 10 ఏళ్ళలో ఒక్కటి రాలే. ఇంకా మిగతా ఇల్లు ఇందిరమ్మ నేనే ఇస్తా కదా. అవునా? అందరికి చీరలు వచ్చినాయా? ఏమన్నా రేషన్ కార్డులు వచ్చినాయా? ఇంకొకరికి రానోళ్ళరా? ఇంత 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 గట్టిగా అడుగుతున్నాం ప్రభుత్వంలో. 10 ఏళ్ళు రేషన్ కార్డు రాలే. సన్నబియ్యం వస్తున్నాయా? గతంలో దొడ్డు బియ్యం ఏం చేస్తున్నారు, ఇప్పుడు సన్న బియ్యం. చూడండి, ఒక్కసారి ఆలోచన చేయండి. మీ అందరూ కూడా మరి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, నన్ను ఆశీర్వదించండి. ఇంకా హుస్నాబాద్ అంటే ఇంకా ప్రజలకు అనేక రకాల సౌకర్యాలు, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం అనే మాట మనవేస్తూ మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గుర్తుకే చేతి గుర్తుకే ఇంతకు సంపత్ చెప్పినట్టుగా ఆ బ్రిడ్జికి సంబంధించిన సమస్య ఒకటి ఉంది. అది తప్పకుండా గండేవతల రైతులకు, అదేవిధంగా ఎల్లమ్మ చెరువు, కొత్త చెరువు కింద పారకం ఉన్నటువంటి వాళ్ళకు అన్ని రకాలుగా పల్లె చెరువుతో సహా అన్ని కూడా 4 రోజులు చూస్తారు. ఎంత బాగా కనబడతాయో, రైతులకు ఏ విధంగా నీళ్ళకి ఇబ్బంది లేకుండా జరుగుతుందో చూస్తారు. తప్పకుండా చెరువు కాలువల కింద అవన్నీ కూడా పని జరుగుతూ ఉన్నది. మరి అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఆశీర్వదించాల్సిందే కోరుతున్నాను. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మిర్యాలగూడ, గూడూరు సభలో మాట్లాడుతూ మంది ఫోన్లు వినేటోడు అసలు మనిషేనా? ఫోన్ ట్యాపింగ్ చేసి జడ్జీలు, జర్నలిస్టులు, ప్రతిపక్ష నేతలు, సినీ సెలబ్రిటీలు ఫోన్లో ఏం మాట్లాడుకుంటున్నారో విన్నారు. చివరికి మొగుడు పెళ్ళం మాట్లాడుకున్నది కూడా విన్నారు. అన్నం తినేటోడెవడైనా మొగుడు పెళ్ళం మాట్లాడుకునేది వింటారా అని తీవ్రంగా మండిపడ్డారు. ఆస్తులు సంపాదించుకుంటే పర్వాలేదు, 7 అంతస్తుల మేడలు కట్టుకుంటే పర్వాలేదు, కానీ పెళ్ళా మొగుడు ఫోన్లలో మాట్లాడుకుంటే కూడా ఫోన్లు విన్నారా? ఇంత సిగ్గు తప్పినోడు ఎవడాన్ని ఉంటాడా? వాళ్ళ బతుకు చెడా. పెళ్ళా మొగుడు మాట్లాడుకుంటే కూడా జోలి ఇంటాడా ఎవడన్నా? జడ్జిలను వదలలే, జర్నలిస్టులను వదలలే, ప్రతిపక్ష నాయకులను వదలలే, పెళ్ళా మొగుడు జోలి వదలలే. సినిమా తారాలు మాట్లాడుకుంటుంటే వాళ్ళను కూడా వదలలే. ఎవడు ఏది మాట్లాడుకున్నా వాని ఫోన్లలో ఏం మాట్లాడుకుంటుండో వీడికి ఎందుకయా? ఈడేమన్నా మనిషేనా? అసలు మానవ జన్మ ఎత్తడానికి అర్హత ఉందా? మంది ఫోన్ తినేటోడు అసలు మనిషా? అన్నం తినేటోడు ఎవడన్నా పెళ్ళ మొగుడు మాట్లాడుకునేది వింటారా?
జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజా మున్సిపాలిటీ పరిధిలో 1, 11, 12, 13 వార్డులలో చైర్మన్ అభ్యర్థి సీఎం సురేష్, వార్డ్ కౌన్సిలర్లు, అభ్యర్థులు, నాయకులు, శ్రేణులతో కలిసి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి రోడ్ షో నిర్వహించారు. ప్రజలు భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి గులాబీ దళంతో కలిసి కారు గుర్తు ప్రచారం చేశారు. రోడ్ షో ద్వారా బీఆర్ఎస్ పార్టీకి విశేష స్పందన లభించింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్లు దాటినా 6 గ్యారెంటీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేయలేదని, ఇలాంటి ప్రభుత్వానికి ఎలా ఓటు వేస్తారని, ఓటు వేసి మోసపోకండని ఓటర్లకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి మన ప్రాంతం పట్టణ అభివృద్ధి కొరకై సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, త్రాగునీరు సమస్యలు లేకుండా అభివృద్ధి దిశగా అడుగులు వేద్దామని ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు 11వ తేదీ ఎన్నికలు జరుగుతున్నాయి, మున్సిపల్ ఎన్నికలు. బీఆర్ఎస్ తరఫున 20 వార్డులలో 20 అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మీ ఆశీర్వాదము బీఆర్ఎస్ పార్టీ మీద, కారు గుర్తు మీద ఉండాలని కోరుతున్నా. 100కి 100 మంచి అభ్యర్థి సీఎం సురేష్. అందరు అభ్యర్థులు మంచోళ్ళు. సీఎం సురేష్ గారు మీ మున్సిపల్ చైర్మన్గా మీరు ఎన్నుకుంటే ఐజా టౌన్లో అభివృద్ధి కానీ మంచి పనులు కానీ జరుగుతాయి. కాంగ్రెస్ నాయకులు వసూలు రాజాలై తిరుగుతున్నారు. ఎక్కడ భూ కబ్జా చేద్దామా, ఎవరు పొలం గుంజుకుందామా, ఎవరు 4 ఎకరాల్లో ప్లాట్లు చేస్తుంటే వాళ్ళ దగ్గర ఎన్ని ప్లాట్లు గుంజుకుందామా, ఇసుక దందా చేద్దామా, మట్టి దందా చేద్దామా, ఎవరన్నా 2 షాపులు కట్టుకుంటే వాళ్ళకి భయపడించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేద్దామా అని. మేమైతే టిఆర్ఎస్ పార్టీ తరఫున ధైర్యంగా మీ ముందర పెట్టినాం సీఎం సురేష్ గారు. వాళ్ళని కాంగ్రెస్ పార్టీని పెట్టమని ధైర్యంగా ఒక వ్యక్తిని, అంత ధైర్యం లేదు. ఇద్దరిని పెట్టినారు. నాగంగౌడ్ గారు చెప్పినట్లు 2 కౌల పిల్లలు పెట్టినారు. దేవరుప్పల మండలంలో పెద్ద పులి సంచరిస్తుందనే సమాచారంతో స్థానిక ప్రజలు, రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దేవరుప్పల మండలం సీతాపురం గ్రామ సరిహద్దుల పరిధిలో పెద్ద పులి కదలికలను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. జనగామ ప్రాంతం నుంచి అడవుల గుండా సంచరిస్తూ ఈ పెద్ద పులి దేవరుప్పల మండలం వైపు వచ్చినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. పులి కదలికల నేపథ్యంలో అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు సీతారాంపురం గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో దండోరా చాటింపు వేయించి ప్రజలను అప్రమత్తం చేశారు. పెద్ద పులి సంచారం ఉన్న నేపథ్యంలో దేవరుప్పల మండల గ్రామాల ప్రజలు, రైతులను హై అలర్ట్ లో ఉండాలని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా పొలాలకు వెళ్లే రైతులు, పశువుల కాపరులు, రాత్రి వేళల్లో బయట తిరిగేవారు అత్యంత జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అలాగే పులి అడుగుజాడలు, కదలికలు లేదా ఆనవాళ్లు ఎవరైనా గమనిస్తే వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించాలని అధికారులు ప్రజలను కోరారు. అవసరమైతే పులిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపే అవకాశం ఉందని తెలిపారు. ఈ ఘటనతో దేవరుప్పల మండల ప్రజలు భయంతో రాత్రి వేళల్లో ఇళ్లలోనే ఉండేందుకు మొగ్గు చూపుతున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఫారెస్ట్ అధికారులు భరోసా ఇచ్చారు. వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి 17వ వార్డులో ప్రచారం చేయడం జరిగింది. ఈ ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి సలవుద్దీన్ యాకూబ్ ఖాన్ కి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నర్సంపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ అన్నారు. గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎమ్మెల్యే బీఆర్ఎస్, వార్డ్ కౌన్సిలర్ కూడా బీఆర్ఎస్, ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ ఉంది. కానీ ఎలాంటి డెవలప్మెంట్ అనేది జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాలలో 3 కోట్ల నిధులతో మన గౌరవ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో సీసీ రోడ్లు, డ్రైనేజ్ కాలువలు, మహిళా సంఘాలకు బిల్డింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించినట్లయితే అభివృద్ధి త్వరగా జరుగుతుందని పాలాయి శ్రీనివాస్ అన్నారు. మన 17వ వార్డు అభ్యర్థి సలావుద్దీన్ యాకూబ్ ఖాన్ గారి చేతి గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఉద్దేశంతో ఈరోజు ఈ వాడకు రావడం జరిగింది.
గతంలో గత 10 సంవత్సరాలు టిఆర్ఎస్ అభ్యర్థి ఉన్నా ఒక్క తట్టడు మట్టి పోసిన దాఖలాలు ఈరోజు అప్పుడు ప్రభుత్వం వాళ్ళదే, ఎమ్మెల్యే టిఆర్ఎస్ఏ, మున్సిపల్ చైర్మన్ టిఆర్ఎస్ఏ, ఈ వార్డు కౌన్సిలర్ సుధా టిఆర్ఎస్ఏ. కానీ ఇక్కడ అభివృద్ధి అనేది జరగలే. వాళ్లకు అభివృద్ధి కంటే ముందు వాళ్లకు పదవులు కావాలి. ఈరోజు వృద్ధ నాయకుడు గత 30 సంవత్సరాలు చేసి నేను ఈ వాడకు నిలబడతాను వచ్చిండు. ఆయన ఏం చేసిండు, ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఏం చేసిండో ప్రజలు ఆలోచించాలి. మన 17వ వార్డుతోనూ దాదాపు 3 కోట్ల రూపాయలతోని ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో మన అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో మన గౌరవనీయులు పెద్దలు మాధవరెడ్డి గారు మన 17వ వార్డుకు ఇప్పుడు సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, మహిళా సంఘాలకు బిల్డింగ్ కానీ, కాబట్టి వాళ్ళ కబ్బవల్లి మాటలు వినకుండా, నక్కజిత్తుల మాటలు వినకుండా సలావుద్దీన్ ఆయుబ్ ఖాన్ గారిని అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్క ఓటర్ మహాశైలకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇప్పుడు పెద్దలు మన సాంబయ్య గారు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చెప్పరా అందరికి ఆయుబ్ ఖాన్ గారికి చేతి గుర్తుకు ఓటేసి అందరు గెలిపించాలి. మీకు అన్ని అయ్యూబ్ ఖాన్ చేతి గుర్తుకు ఓటేసి మనం అందరం కలిసి కట్టుగా పనిచేసి గెలిపిద్దామని చెప్పని నేను అందరికీ పిలుపునిస్తున్నా. చేతి గుర్తుకు మనం ఓటేద్దామా? హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తాలో బుధవారం సాయంత్రం 2 ఆర్టీసీ బస్సులు పరస్పరం ఢీకొన్న ఘటన చోటు చేసుకుంది. హన్మకొండ డిపోకు చెందిన బస్సు, సిరిసిల్ల డిపోకు చెందిన మరో బస్సు డ్రైవర్ల అజాగ్రత్త కారణంగా ప్రమాదానికి గురైనట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదంలో 2 బస్సులకు స్వల్పంగా నష్టం వాటిల్లింది. బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని డ్రైవర్లు తెలిపారు. అయితే ప్రమాద సమయంలో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారని స్థానికులు పేర్కొన్నారు. ప్రమాదంతో బస్టాండ్ చౌరస్తా వద్ద కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించారు. బస్సులను రోడ్డుపై నుంచి తొలగించడంతో రాకపోకలు సాధారణ స్థితికి చేరుకున్నాయి. డ్రైవర్ ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బస్టాండ్ చౌరస్తా ప్రాంతంలో శాశ్వత ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని, ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను వారు కోరుతున్నారు. నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 5, 6 వార్డులలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా వార్డులలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ 5వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కందిగొండ బుడిగొండ సంధ్యారాణి శ్రీనివాస్ కారు గుర్తుకు, అలాగే 6వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వేణు ముద్దల శ్రీధర్ రెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. 5, 6 వార్డుల ప్రజలు చేసిన త్యాగాల ఫలితంగానే నర్సంపేటలో మెడికల్ కళాశాల నిర్మాణం సాధ్యమైందని ఆయన గుర్తు చేశారు. ఆ సమయంలో స్థానిక యువకులు, రైతులకు మెడికల్ కళాశాలలో ఉద్యోగాలు ఇవ్వాలనే కండిషన్తోనే తాను సహకరించానని తెలిపారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులు బయటి వారికి ఉద్యోగాలను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. అలాగే సర్వాపురం ప్రజలు ఎల్లప్పుడూ కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచారని, ఈ ఎన్నికల్లో కూడా అదే విధంగా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని పెద్ది సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్లు, వార్డు అధ్యక్షులు, వార్డు ఇన్ఛార్జీలు, పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఖానాపురం మండల కేంద్రంలో గంజాయి పట్టుబడినట్లు విశ్వసనీయ సమాచారం ప్రకారం భద్రాద్రి కొత్తగూడెంకి చెందిన 2 యువకులు ద్విచక్ర వాహనంపై గంజాయిని తరలిస్తున్నారు. మహబూబాబాద్ మీదుగా వయా నర్సంపేట ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో ఖానాపురం పెట్రోల్ బంక్ దగ్గరలో పోలీసులకు పట్టుబడినట్లు తెలుస్తోంది. గంజాయిని ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసి తరలిస్తున్నారు. దాదాపు 10 ప్యాకెట్లు ఉన్నట్లు తెలుస్తోంది. గంజాయి సుమారు 20 కిలోలు ఉన్నట్లు సమాచారం. 2 యువకులు సహా బైక్, 2 సెల్ ఫోన్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
భూపాల్పల్లి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాల్పల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ యువత షటిల్ కోర్ట్ వద్దకు వెళ్లి అక్కడ క్రీడల్లో పాల్గొంటున్న యువతతో మాట్లాడారు. ఈ సందర్భంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రాధాన్యతను వివరించి ప్రజాస్వామ్యంలో యువత పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. టీఆర్పీ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి మార్పుకు భాగస్వాములు కావాలని, అలాగే ఎన్నికల ప్రక్రియలో క్రియాశీలంగా పాల్గొనాలని యువతను కోరారు. అనంతరం యువతతో కలిసి కొంతసేపు షటిల్ ఆట ఆడారు. ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ తాను గతంలో జిల్లా, రాష్ట్ర స్థాయిలో అనేక బ్యాడ్మింటన్, షటిల్ టోర్నమెంట్లలో పాల్గొని టోర్నమెంట్లు నిర్వహించి పలు పోటీల్లో విజయం సాధించారని తెలిపారు. నర్సంపేట్ మున్సిపల్ ఎన్నికల్లో 28వ వార్డు నుండి కౌన్సిలర్గా పోటీ చేయుచున్న చింతల రేఖా టార్జన్ 28వ వార్డు నుండి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశానుసారం ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో భాగంగా నర్సంపేట మున్సిపల్ మాజీ చైర్మన్ గుంటి రజనీ కిషన్, వార్డు ఇన్ఛార్జ్ బత్తిని శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తోటకూరి సదానందం గౌడ్, వడ్లగొండ స్వరూప, మేదరకోట శ్రీనివాస్, గట్టు కార్తీక్, పోషాల రవి, యూత్ నాయకుడు ఠాకూర్ జితేందర్ సింగ్, బయ్యా నారాయణ, సీనియర్ సిటిజన్ గుండు లక్ష్మయ్య గౌడ్, కొల్లూరి రామచందర్, బుజ్జి తదితరులు మహిళా కార్యకర్తలు ప్రచారంలో పాల్గొంటున్నారు. గెలిపే లక్ష్యంగా చింతల రేఖా టార్జన్ కృషి చేస్తున్నారు. మున్సిపాలిటీ ఎన్నికలలో దొంతి మాధవరెడ్డి ఎమ్మెల్యే ఆదేశాల మేరకు 10వ వార్డు అభ్యర్థి చింతల సాంబరెడ్డి ప్రచారంలో భాగంగా దుగ్గొండి మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నూరి కిరణ్ కుమార్ రెడ్డి మరియు నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్ర యాకూబ్ రెడ్డి ప్రచారంలో భాగమైనారు. చింతల కమలాకర్, వెంకన్న, నెక్కొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బక్కి కవిత, అశోక్ 23వ వార్డు ఇన్ఛార్జ్ కలవడం జరిగింది. కాంగ్రెస్ నాయకులు ప్రచారంలో ముందున్నారు. అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని 10వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి చింతల సాంబరెడ్డి వార్డు సభ్యులను కోరారు. సాంబరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, సీసీ రోడ్ నిర్మాణం, డ్రైనేజీ, కాలువల నిర్మాణం, అభివృద్ధిలో భాగంగా మాధవరెడ్డి సహకారంతో అభివృద్ధి చేస్తానని వార్డు సభ్యులకు మాట ఇచ్చారు. నర్సంపేట మున్సిపాలిటీ అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు 18వ వార్డు ఇన్ఛార్జ్ చుక్క రమేష్ అన్నారు. నర్సంపేట మున్సిపాలిటీ 18వ వార్డులో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి లక్కర్స్ రజిత రమేష్ కి మద్దతుగా ఇంటింటి ప్రచారం ఆయన నిర్వహించారు. నర్సంపేట మున్సిపాలిటీలో 18వ వార్డులో ఉన్న సమస్యలపై లక్కర్స్ రజిత రమేష్ కి పూర్తి అవగాహన ఉందని, వాటిని పరిష్కరించడం కోసం శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి దృష్టికి తీసుకుపోయి వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. నర్సంపేట పట్టణ అభివృద్ధికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కోట్ల రూపాయల నిధులు తీసుకువస్తూ నర్సంపేట అభివృద్ధికి బంగారు బాటలు వేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో నర్సంపేట మున్సిపాలిటీని ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఇందిరమ్మ పాలనలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని చూసిన ప్రజలు సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం కట్టారన్నారు. ఆయన అదే తంతుగా నర్సంపేట మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి నర్సంపేట అభివృద్ధికి సహకరించాల్సిందిగా ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో దుగ్గొండి మండల కాంగ్రెస్ నాయకులు, నర్సంపేటలోని కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో గల మహేశ్వరం గ్రామ 13వ వార్డు మరియు 14వ వార్డు మరియు 15వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కొరకై ఇంటి ప్రచారం నిర్వహించి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, నర్సంపేట నియోజకవర్గంలో శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి నియోజకవర్గాన్ని 80 కోట్ల రూపాయలతో చేస్తున్న అభివృద్ధి గురించి ప్రజలకు వివరించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరిన టీపీసీసీ సభ్యులు సొంటి రెడ్డి, రంజిత్ రెడ్డి, వారి వెంట నర్సంపేట పిఏసిఎస్ చైర్మన్ రమణారెడ్డి, నెక్కొండ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవుల శ్రీనివాస్, నెక్కొండ మార్కెట్ డైరెక్టర్ రావుల మహిపాల్ రెడ్డి, బొమ్మెర బోయిన రమేష్, గుజ్జుల మాధవరెడ్డి, చల్లా రఘోత్తం రెడ్డి, మహమ్మద్ పాషా తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.